సోషల్ మీడియాలో అసభ్యకరమైన ప్రవర్తనతో వివాదాల్లో చిక్కుకున్న ప్రణీత్ హనుమంతును పోలీసులు చెంచల్గూడ జైలుకు తరలించారు. తండ్రి కూతుళ్ల మధ్య ఉన్న రిలేషన్ గురించి తప్పుగా కామెడీ వ్యాఖ్యానంతో వీడియో చేసినందుకు ప్రణీత్ తో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు. గతంలో ఎన్నో వీడియోలతో వ్యూస్ సంపాదించుకున్న ప్రణీత్ హనుమంతు రీసెంట్ గా కాంట్రవర్సీ వీడియోలతో అందరితో విమర్శలను ఎదుర్కొన్నాడు. దీంతో ప్రణీత్ పై 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రణీత్ తో పాటు లైవ్ చాటింగ్ చేసిన మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ప్రణీత్ పై 67B ఐటీ యాక్ట్, పోక్సో యాక్ట్, 79, 294 BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. దీంతో ప్రణీత్ హనుమంతుకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. ఇంతవరకు ఇతని చేష్టలు చర్యలను ఉపేక్షించినప్పటికీ ఇప్పుడు మాత్రం సెలబ్రిటీలు, సాధారణ వ్యక్తులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడంతో ఎట్టకేలకు ప్రణీత్ హనుమంతును బెంగళూరులో పోలీసులు అరెస్టు చేశారు. అతనితో పాటు మరో ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లుగా పేరు తెచ్చుకున్న ప్రణీత్ చేసిన పొరపాటు తెలుసుకుని క్షమాపణలు కోరాడు. తాను చేసిన తప్పుకు క్షమించమని అడుక్కుంటున్నానని వేడుకున్నాడు. సున్నితమైన తండ్రి కూతుళ్ల రిలేషన్ పై అసభ్యకరంగా చిత్రీకరించినందుకు ప్రణీత్ ను వదిలిపెట్టడానికి వీల్లేదంటూ ప్రజా సంఘాలు ప్రభుత్వానికి, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో 14 రోజుల రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకు తరలించారు. బెంగళూరు నుంచి ట్రాన్సిట్ వారెంట్ పై హైదరాబాద్ కు తీసుకొచ్చిన పోలీసులు అతనిపై కస్టడీలో విచారించే అవకాశం ఉంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ను అడ్డు పెట్టుకుని ఇష్టానుసారంగా వీడియోలు వైరల్ చేసే వారికి ఇలాంటి శిక్ష పడాల్సిందేనంటున్నారు నెటిజన్లు. దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రముఖ సినీ నటుడు సాయి ధరమ్ తేజ్ హోంమంత్రి కంప్లైంట్ ఇవ్వడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ప్రణీత్ హనుమంతు చేసిన చేష్టలు, వెక్కిలి వీడియోలు చూసిన వారెవరైనా సరే అతన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదంటున్నారు. బయట తిరిగినా కనపడినా కొట్టేందుకు కూడా వెనకాడబోమని హెచ్చరిస్తున్నారు. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.